ఓం అరుణాచలేశ్వరాయ నమ. పార్ట్ 2 వీడియోకు స్వాగతం అండి. మేము రాత్రి అరుణాచలం చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయిందండి. అక్కడ రెస్ట్ తీసుకొని ఉదయమే అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరినామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి స్వామివారికి. ఇక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తారండి గిరి ప్రదక్షిణను. 5:45 అయిందండి మేము బయలుదేరేటప్పుడు టైము, ఉదయము. నైట్ పూట అంతా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి గిరి ప్రదక్షిణ కోసం. ఖచ్చితంగా ఇదే టైం అని లేదు. గోపురం అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కొంచెం చాలా దగ్గరలో ఉందండి. ఫస్ట్ లింగము ఇంద్రలింగము స్వామివారిది. అప్పుడే మేము పోయినప్పుడే తెరిచినారండి. ఇది 6 గంటలకు తెరిచినారు మామూలుగా టెంపుల్స్. రాత్రిపూట గిరి ప్రదక్షిణ పోతే ఇవే దేవాలయాలు చూడలేమండి. 6 గంటల నుంచి అయితే తెరుస్తారండి. ఇది ఇంద్రలింగం అండి. నెక్స్ట్ ఇంద్రలింగం తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. మా చిన్నోడు కూడా బాగా వెళ్తున్నాడు హుషారుగా. సెకండ్ ఇది వచ్చేసి అగ్నిలింగం అండి. ఇది మేము తీసుకున్న రూమ్ దగ్గరే ఉంది అగ్నిలింగము. ఇది కొంచెం లోపల సందులో ఉంటుంది దేవాలయము. ఇది రైట్ సైడ్ ఉంటుంది. అన్ని దేవాలయాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది అగ్నిలింగం. ఇక్కడ మధ్యలో దేవాలయం దక్షిణామూర్తి స్వామిది. తర్వాత రమణాశ్రమం వస్తుందండి. ఈ ఆశ్రమంలో సెల్ మొబైల్ అలో లేదు. ఊకే బయట ఒక్కటే తీసినాం అట్లా. లోపల స్వామివారిది సమాధి ఉంది. చాలా బాగుంది లోపల. ధ్యానం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరినాము. నెక్స్ట్ ఇది బోర్డు ఇట్లా ఉంటాయండి. దాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రశాంతంగా ఉందండి వాతావరణం. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి. నెక్స్ట్ మూడవది యమలింగం అండి. ఇది లెఫ్ట్ సైడ్కే ఉంది. లోపల మొబైల్ తీయడానికి ఇవ్వరు, బయట తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ అయిన తర్వాత నైరుతిలింగం 4వది. మధ్యలో దేవాలయాలు చాలా వస్తూనే ఉంటాయండి. ఇది కూడా లోపలికి ఉందండి కొంచెం నైరుతిలింగం. మధ్యలో హోటల్స్ అన్నీ చాలా ఉన్నాయండి. మనం అన్నీ తాగొచ్చు, టిఫిన్ చేసుకుంటూ పోవచ్చు, బాగుంటాయి. ఇది రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం అండి. తర్వాత ఇది సూర్యలింగము. తర్వాత 9:30 అయిందండి. ఇంకా అందుకే అప్పుడే మా పిల్లలు ఇంకా టిఫిన్ చేసినారు. అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. నెక్స్ట్ 5వది వరుణలింగం అండి. ఇది దారులంతా అడవి కాబట్టి అక్కడ కొండ చుట్టూ మధ్యలన్నీ జింకలు, నెమళ్ళు ఎక్కువ ఉన్నాయండి. ప్రతి గుడి దగ్గర కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి. వాటికి అందరూ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంతా పండ్లన్నీ వేస్తూ ఉంటారు. మనం కూడా వేయచ్చు. బిస్కెట్లు, పండ్లు, కోతులు చాలా ఉంటాయి నడుచుకొని వెళ్ళేదారిలో. ధనుర్మాసం కాబట్టి ఇది గుమ్మడి పువ్వు పెట్టినారండి. ఇది గొబ్బెమ్మలు పెట్టి బాగుంటే మేము వీడియో తీసుకున్నాం. ఇది గిరి అండి. అంతా ఇంకా 9:30, 10 అయినా ఇంకా మబ్బులు పట్టే ఉంది.
ఇది టెంకాయ అండి, అక్కడ స్పెషల్. ఇక్కడ తమిళనాడులో అవి తింటారండి, ఇట్లా కట్ చేసి ఇస్తారు, అమ్ముతారు అవి. నెక్స్ట్ అండి వాయులింగం అండి, ఇది 6వది. ఇది రోడ్డుకే ఉంది, తొందరగా పోయి రావచ్చు ఇది. నెక్స్ట్ చంద్రలింగం, ఇది సూర్యుడిది చంద్రునిది ఊకే పెట్టినారు, ఆ గిరి ప్రదక్షిణలో ఉన్నాయి. ఇది అమ్మవారి ఆలయం, వేరే అమ్మవారి ఆలయం. ఇక్కడ నుంచి గిరి బాగా కనిపిస్తుందండి. ఈ రోడ్ అంతా నిండిపోతుందండి కార్తీక మాసంలో. కార్తీక పౌర్ణమి దీపం అంటిస్తారు కదా, అప్పుడు అసలు కూర్చోడానికి కూడా స్థలం ఉండదంట. మేము అడిగినాం అక్కడ పోయేవాళ్ళని. ఇట్లా అన్ని దండలు ఇలాంటివన్నీ రకరకాలుగా అమ్ముతుంటారు. నెక్స్ట్ కుబేరలింగం వచ్చిందండి. కుబేరలింగం అయిన తర్వాతనే మోక్ష మార్గం ద్వారం ఉందండి. ఆ వీడియో షార్ట్ వీడియోలో పెట్టుకున్నామండి మేము, అది చూడండి. కుబేరలింగం అయిన తర్వాతనే మోక్షమ ద్వారం వస్తుంది. ఇట్లా సాంబ్రాణి అండి, ఇది సాంబ్రాణివి, ఆయుర్వేదంవి అన్నీ అడవి కాబట్టి అక్కడ అంతా అరుణాచలం ఇట్లాంటివన్నీ మస్తు పెట్టింటారు. శంకులు అన్నీ చేత్తో చేసినట్టువే పెట్టింటారు వీళ్ళు. అరుణగిరి అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. కొండని చూస్తేనే ప్రశాంతంగా ఉంటుందండి భాగం. ఇంక ఇది లాస్ట్ లింగం ఈశాన్య లింగంలోకి అయితే ఇట్లా రోడ్డు పక్కన బస్ స్టాండ్ పక్కన ఉందండి, కొంచెం లోపల ఉంది. కుబేరలింగంకి ఈశాన్య లింగంకి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంది. ఇది ఈశాన్య లింగం లాస్ట్, ఇంకా ఇదే చివరిది. ఇది గుడి చాలా బాగుంది. ఇట్లా బోర్డు చూసుకుంటూ వెళ్ళానండి, ప్రతి దగ్గర బోర్డులు బాగా పెట్టింటారు. ఇక్కడ ఊర్లో ఇవి సంతలో పెట్టినారండి, ఇదంతా బాగున్నాయని తీసుకున్నాం వీడియో గుర్తు కోసం. స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లా వెళ్తామో అని అనుకున్నాము, కానీ మొత్తాన్ని కంప్లీట్ చేసినాము. అన్నీ తమిళంలోనే ఉంటాయండి, ఒక్కటి మనకి తెలుగు ఇంగ్లీష్లో ఏమి ఉండవు, అన్నీ తమిళంలోనే ఉంటాయి. దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అట్లా వెళ్ళడమే. ఇంకా వచ్చినామండి తూర్పు ద్వారం దగ్గర, మళ్ళీ వచ్చినాము. ఉదయం ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల 11:30 అయిందండి, 11:30 అయింది. ఇది రాజగోపురం తూర్పుది. ఉదయం మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికే వచ్చినాము. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కర్పూరం ఉంటే కర్పూరం వెలిగించి మళ్ళీ ప్రార్థించుకుంటారు. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అండి. గుడి దగ్గరికి వచ్చేసరికి ఇది అంతా కంప్లీట్ అయిందండి, 14 కిలోమీటర్లు. లోపల మెయిన్ గోపురం అండి, లోపలది. లోపల కూడా అలా చేస్తారండి మొబైలు, కానీ ఆడ లోపల గుళ్ళో తీయకూడదు దేవుని దగ్గర. ఇక్కడ బయట అంతా తీసుకోవచ్చు, కానీ మాకు భయం వేసి నేనే తీయలేదు. లోపల మళ్ళీ ఏం నరుస్తారని అక్కడక్కడ తీసినాం కొంచెము. గర్భగుడి దగ్గర తీయకూడదు అంతే, ఇంకా మిగతా దగ్గర అంతా తీసినాము. ఫస్ట్ టైం కదా మేము కూడా అయింది, అందుకే తెలియదు కాబట్టి ఇట్లా కొంచెం కొంచెమే తీసినాము వీడియో. ఎందుకంటే ఫస్ట్ టైం పోయినా కూడా దేవుని చూడాలనుకుంటాం కదండి, అక్కడ వీడియో తీయాలి ఇక్కడ వీడియో తీయాలని అంత గుర్తుండదు. ముందు వీడియో కన్నా ముందు దేవుని చూడాలని. అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు. దర్శనం అయిపోతేనే అన్నదానంకి వెళ్ళొచ్చు. గోపురాలు 4 పెద్ద పెద్దగా ఉన్నాయండి, అస్సలు చాలా వెడల్పుగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా అయిపోయింది, రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినామండి. అక్కడ నుంచి 2:30 అయింది మేము బయలుదేరేసరికి. ఇంకా ఇదే అండి అరుణాచలం టూరు. చాలా సంతోషం అనిపించింది, ప్రశాంతంగా ఉంది అరుణాచలం పోయి వచ్చినందుకు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇంకా సాయంత్రం ఇక్కడ 5:30 అట్లా టీ తాగడానికి నిలబడినామండి. మేము సుమో చేసుకొని వెళ్ళినాము. ఇంకా రాత్రి రిటర్న్ జర్నీ వచ్చేసరికి ఇంటికి 12:30 అయిందండి, ఇంటికి వచ్చేసేటప్పుడు. దీనికంటే ఇంకా ఫస్ట్ వీడియో పెట్టినామండి, అది కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.